మే 14న సూర్య కొత్త సినిమా రిలీజ్ కావాలి, కానీ ఆర్థిక ఇబ్బందులతో వాయిదా పడింది. దీంతో ఆడియన్స్కు ఇంట్రెస్ట్ పోతుంది అనుకున్నారు. అన్నీ క్లియర్ చేసుకొని మే 15న ఉదయం ఆటతో థియేటర్స్లోకి అడుగుపెట్టాడు వీరభద్రుడు. కానీ ఊహించని అద్భుతం జరిగింది. సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. సరిగ్గా రిలీజ్ రోజు ఫైనాన్షియల్ ఇష్యూస్ తో వీరభద్రుడు విడుదల ఆగిపోవడంతో సూర్య అభిమానులు మామూలు టెన్షన్ పడలేదు. కానీ అన్ని అడ్డంకులు అధిగమించి మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర ఆటను ప్రారంభించింది. తొలి రోజు 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సూర్య నుంచి కొత్త సినిమా అంటే ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడా అనే డౌట్స్ ఉండేవి. వీరభద్రుడు ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టింది. ఎందుకంటే ఈ సినిమా వసూళ్లు తొలి రోజు కంటే రెండవ రోజు స్ట్రాంగ్ గా ఉండటం, సండే హాలిడే కావడంతో తొలి వీకెండ్ లో వీరభద్రుడు భారీ ఓపెనింగ్స్ పై కన్నేశాడు అని చెప్పవచ్చు. ఒక స్టార్ హీరో కంబ్యాక్ ఎలా ఉంటుందో కోలీవుడ్ లో ఈ సినిమాకు వసూళ్లను చూస్తే అర్థమవుతుంది అంటున్నాయి అక్కడి ట్రేడ్ వర్గాలు. గతంలో అమ్మోరు తల్లి చిత్రాన్ని తీసిన ఆర్జే బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, 20 ఏళ్ల తర్వాత సూర్య త్రిష మళ్లీ కలిసి నటించడం, మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసింది. ఇంకా సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించడంతో సూర్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.